భారతదేశం యొక్క చంద్రయాన్-3 అంతరిక్ష నౌక చంద్రుని యొక్క దక్షిణ భాగంలో విజయవంతంగా దిగిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుంటూ 2024 ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు యొక్క ఇతివృత్తము టచింగ్ లీవ్స్ వైల్ టచింగ్ ద మూన్ ఇండియా స్పేస్ సాగా. బోటు ఓనర్లు, మత్స్య విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు కేంద్ర రాష్ట్ర మత్స్య సంబంధిత అధికారులను ఒకచోట చేర్చి భారతదేశం సాధించిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకోవడానికి వర్క్షాప్ నిర్వహించాలని పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్య మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సిఫ్నెట్ సంయుక్తంగా రాష్ట్ర మత్స్యశాఖ వారిచే రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కాకినాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిషింగ్ వెసల్ కమ్యూనికేషన్ పరికరాలలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర, దాని పనితీరును మత్స్యకారులకు వివరించారు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్ల విధులు మరియు ఉపయోగాలు కూడా మత్స్యకారులకు ప్రయోగాత్మకంగా వివరించడం జరిగింది. వీటిని త్వరలో ఫిషింగ్ నౌకలపై అమర్చనున్నారు. మెరైన్ డొమైన్ ప్రదర్శన కోసం సిఓఎం నావ్ సిస్టంపై ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. సిఫ్ట్ ప్రిన్సిపల్ సుమలత, కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ SIFNET అధికారులు, జి వెంకటేశ్వర్లు బోధకుడు, F గజానన యాదవ్ సీనియర్ ఇంజనీర్, మత్స్యకారులు, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ S నాగేశ్వరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్ రావు, ఫిషింగ్ బోట్ యజమానులు, సాగర మిత్రులు, సిఫ్ట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మనం ఏదైతే టెక్నాలజీని స్పేస్లో ఉపయోగిస్తున్నామో అది మన ఫిషర్మెన్కి కూడా ఉపయోగించాలి, ఎలాగ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకొని ట్రాన్స్పాండర్స్ అని మన బోటుకి బిగిస్తామండి. అంటే అది మనకి వాళ్ళ లొకేషన్ని తెలియజేస్తుంది. ఏమైనా మన ఫిషర్మెన్ అకస్మాత్తుగా సైక్లోన్లో కానీ అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదంలో పడినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ని మనం ట్రేస్ చేయగలుగుతాము. ఆ టెక్నాలజీని ఇప్పుడు మనం ఉపయోగించుకొని మన బోటు ఓనర్లకి, మత్స్యకారులకి ఇది ఉపయోగపడుతుందని ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది, ఈ ట్రాన్స్పోర్టర్స్ అని PMSSY పథకం ద్వారా ఫ్రీగా ఇవ్వడానికి మన ప్రభుత్వం అనేది ముందుకు వచ్చింది. వాటిని ఉపయోగించుకోవాలని మెయిన్ మన ఇక్కడ ఈరోజు కార్యక్రమంలో అసలు డివైసెస్ అంటే ట్రాన్స్పోర్టర్స్ అంటే ఏంటి, దాని డెమో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామండి. సెంట్రల్ ఫిషరీస్ టెక్నాలజీ నుంచి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఇస్రో యాక్ నుంచి స్పాన్సర్ చేసిన ట్రాన్స్పాండర్స్ని డిజైన్ చేసిన అవెలెంట్ వాళ్ళు కూడా ఈరోజు వచ్చి వాళ్ళు డెమో చేస్తున్నారు. 11 to 11:30 వరకు మనకి డెమో, అంటే మన ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకేసారి మనం ఆ డెమోని చూడలేము కాబట్టి గ్రూపులుగా డివైడ్ చేసి మన స్పేస్ ఓపెన్ స్పేస్లోనే వాళ్ళు డెమో ఇస్తారండి. చెట్ల దగ్గర కానీ కింద మన ఆ స్పేస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి పైన మేము అరేంజ్ చేసాము. ఆ డెమో ఎలా ఉంటుందో అనేది మీరు అందరూ కూడా చూసి ఇది మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని, అంటే వాళ్ళ యొక్క అకస్మాత్తుగా ఉన్న అవసరాలను తీర్చడం కోసం, అలాగే సైక్లోన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సైక్లోన్ అనౌన్స్ చేయొచ్చు. వాళ్ళు అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాలకి సముద్రంలో చిక్కుకుపోతుంటారు. ఒకసారి బోటు ఇంజన్ అనేది కూడా పాడైపోతుంటుంది, వాళ్ళకి ఏం చేయాలో ఏంటో తెలియదు. అలాంటప్పుడు ఈ ట్రాన్స్పాండర్స్ ద్వారా మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇది, దానికి మన ఇదే ఇతర బోట్ ఓనర్లకు కానీ లేకపోతే అసోసియేషన్లో కానీ వాళ్ళ మెంబర్లకు కానీ అలాగే ఆఫీసర్స్ కానీ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు కానీ అలాగే అందరికీ కూడా ఈ కమ్యూనికేషన్ ఇస్తే వాళ్ళకి వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఈ కార్యక్రమంలో ఏంటంటే సాగర మిత్రాలు, అలాగే మత్స్యశాఖ అధికారులు, అలాగే జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్ గారు, అలాగే CIFT నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు అండ్ ఇస్రో నుంచి స్పాన్సర్ చేసిన యాదవ్ గారు, యాక్వినెంట్ వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేశారు. అలాగే మనకి అహ్మదాబాద్ నుంచి ఇస్రో వాళ్ళు కూడా మనకి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇంటరాక్ట్ అయ్యారండి మెయిన్. అలాగే మన బోట్ ఓనర్లు కూడా వాళ్ళున్న డౌట్లని, సమస్యలను అడిగారు. ఈ ట్రాన్స్పాండర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అనేది, దానికి కూడా వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.